స్తోత్రమిస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానము అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే దేవునికి దగ్గరగా ప్రతి ఒక్కరము జీవితం దేవునికి మరి తగినట్లు, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాగే మరి దూర ప్రాంతం కారణంగా మరి కొద్ది దినాలు నేను వీడియో చేయలేకపోయాను, వాగ్దానాన్ని అందించలేకపోయాను. అయినప్పటికీ మరి ప్రభు కృపను బట్టి దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చిన అభిషేక్ మీ ప్రతి దినము వాగ్దానాన్ని అందిస్తున్నాడు. వాగ్దానాన్ని మీరు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఈ వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములు ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కునకు చూచి నమస్కరించేదను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకు ఇస్తున్న వాగ్దానమే ఈ వాగ్దానం. కనుక నేనైతే భక్తుడు అంటాడు. మరి నీ ఆ విధంగా అనగలుగుతున్నావా? నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరములో ప్రవేశించదను అని ఒకవేళ నీవు నేను చెప్పగలుగుతున్నామా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే దేవుడిస్తున్న అవకాశం, ఈ విశ్రాంతి దినాన్ని మరి ప్రభు సన్నిధికి మనం వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. అలాగే నీకు చేసిన మేలును బట్టి ఆయన స్తుతించాలి, నీకు కలిగిన శ్రమను బట్టి ఆయన దగ్గర ప్రార్థించాలి. అలాగే నీ గ్రామం కోసం, నీ రాష్ట్రం కోసం, నీ దేశం కోసం మరి ప్రతి ఒక్కరము మరి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. తద్వారా మరి దేశానికి క్షేమం, గ్రామానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం, అలాగే మన నాయకులకు క్షేమము, సంఘాలకు క్షేమము, సేవకులకు క్షేమము, మరి ప్రతి ఒక్కరికి క్షేమము నీవే ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. కనుక ప్రతి ఒక్కరును ఈ వాగ్దానాన్ని పొందుకుని దేవుని సన్నిధికి త్వరపడి వచ్చి ఆయన స్తుతించాలని మరి మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం బట్టి మీరు ఇస్తున్న వాగ్దానం, భక్తుడు అంటున్నాడు, ప్రభా నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను అని వాగ్దానం చేస్తున్నాడు. నేను వాగ్దానం ఇస్తున్నావు భక్తుని ద్వారా. నాయన ఈ దినము ఎంతమంది ఈ ప్రార్థన యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, నా తండ్రి ఏ రీతిగా రోడ్డు మార్గం వెళ్తూ చదువుతుండగా కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానం ద్వారా మీరు దర్శించి మీ సన్నిధికి నడిపించుకోనమని, నీ కృపాతిశయమును బట్టి అని మేము అతిశయించి నీ సన్నిధికి వచ్చేవారిగా ఉన్నామా అని చెప్పగలుగుతున్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకుని నీ సన్నిధికి వచ్చేట కృపను అనుగ్రహించమని, నీ యొక్క మేలు పొందుకుంటే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని, అలాగే పాప క్షమాపణ, పాప యవనైనా దయచేయమని, అలాగే యువత చెడిపోతూ ఉన్నారు. అలాగే ప్రభు అనేకమైన వ్యసనాలకు గురి అవుతున్నారు. నా తండ్రి అనేకమైన యాక్సిడెంట్ ద్వారా ఆయా రీతిలుగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఆయా ప్రతి చోట నీ కృపించమని, కనికరించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చేతి పని లేక ప్రభా ఇసుక ఇబ్బంది వల్ల అనేక మందికి ప్రజలకు పనులు, ప్రతి ఒక్కరికి పనులు మీరు కల్పించమని ప్రార్థిస్తున్నారు. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మా గ్రామం యొక్క, రాష్ట్రం యొక్క, దేశం యొక్క నాయకులను, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని, ముఖ్యంగా సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ దినం జరుగుతున్న ప్రతి ఆరాధనలోని మీరు తోడండి, క్రమంగా మర్యాదగా జరిగించమని, ఈ దినం నీ బిడ్డలు పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటంగా ఉంచమని, అలాగే తండ్రి ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు, రాకపోకల సమస్తములు మీరే తోడండి. ఈ దినం యొక్క దీవెలతో, పునరుద్ధాన ఆశీర్వాదాలతో నింపమని యేసు నా పేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.